నెంబర్ 1 న్యూస్ ఛానల్పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోంది. కాపు ఉద్యమానికి సంబంధించిన వార్తలు ప్రసారం చేస్తున్నారనే కారణంతో ఏపీ సర్కార్ నెంబర్ 1 న్యూస్ ప్రసారాలను నిలిపివేసింది. ఏపీ సర్కార్ ధోరణితో మనోవేదనకు గురైన నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఈఓ జ్ఞానరాజ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆయన హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే జ్ఞానరాజ్ను యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్లు ప్రస్తుతం భయపడాల్సిన పని లేదని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావంతుడైన జ్ఞానరాజ్ ముద్రగడ వీరాభిమాని. కాపుల కోసం ముద్రగడ చేస్తున్న న్యాయమైన దీక్షకు సంబంధించిన అప్డేట్స్ ను నెంబర్ 1 న్యూస్ లో ప్రసారం చేపించారు. లా డిగ్రీ పూర్తి చేసి హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన జ్ఞానరాజ్ దాదాపు 9 పీజీ డిగ్రీలు పూర్తి చేశారు. దీంతో కాపులకు రిజర్వేషన్లు ఎందుకు అవసరమనేది ఆయనకు బాగా తెలుసు. రిజర్వేషన్లు లేకపోతే కాపులు ఎంత నష్టపోతున్నారో కూడా ఆయన గ్రహించారు. ఇదే సమయంలో ముద్రగడ దీక్ష చేపట్టడం, దీనికి సంబంధించిన ప్రసారాలను నెంబర్ 1 న్యూస్ లో ప్లే చేయడం జరిగింది. దీంతో ఏపీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించి నెంబర్ 1 న్యూస్ ప్రసారాలను నిలిపివేసింది. దీంతో ఛానల్ సీఈఓ జ్ఞానరాజ్ తీవ్ర మనస్తాపానికి గురికావడంతో ఆయనకు గుండెనొప్పి వచ్చింది. గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఈఓ జ్ఞానరాజ్ను నెంబర్ 1 న్యూస్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు యశోద వైద్యులు కూడా జ్ఞానరాజ్కు ప్రత్యేక వైద్యం అందించారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం భయపడాల్సిన ఇబ్బంది ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు. జ్ఞానరాజ్ త్వరగా కోలుకోవాలని నెంబర్ 1 న్యూస్ సీఎండీ, ఉద్యోగులు, కాపు నేతలు, ఇతర ప్రముఖులు కోరుతున్నారు.